సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు జరిగినటువంటి టీఎస్ 1A మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు. సో దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆన్సర్స్ అనేది కూడా నేను ఇప్పుడు ఈరోజు వీడియోలో ఇవ్వడం జరిగింది. సో వీడియో మొత్తం చూసి ఒకసారి మీ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు చెక్ చేస్తే f(x) ఇప్పుడు x³ - 1/x ఇచ్చారు. షో దట్ అన్నారు కాబట్టి మీరు x ప్లేస్లో 1/x పెట్టుకుని చేస్తాం. ఆన్సర్ ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి దీనికి ఇబ్బంది లేదు, మీకు 2 మార్క్స్ ఇచ్చేస్తారు. బట్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అన్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మాత్రం x² - 1 × x + 3 అన్నారు కాబట్టి దాని ఆన్సర్ r - రూట్ ఆఫ్ r - ఆఫ్ సెట్ ఆఫ్ 1, -1, -3 అవుతుంది. సో ఇక్కడ మీకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుద్ది. అట్లే మూడో క్వశ్చను మ్యాట్రిక్స్లో నుంచి ఇచ్చారు. ఇక్కడ x - 3 అనేది 5కి ఈక్వల్, అలాగే 2y - 8 అనేది 2కి ఈక్వల్ కాబట్టి x = 8, y = 5, z = -4 అండ్ a = -10 వస్తుంది. ఫోర్త్ క్వశ్చను మీకు మ్యాట్రిక్స్ ఆపరేషన్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఈ కాలమ్ ఆపరేషన్ కానీ రో ఆపరేషన్ కానీ చేస్తే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 + ω + ω² = 0 కాబట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ +or - a బార్ + b బార్ బై mod ఆఫ్ a + b, అంటే దీనికి ఒక మార్క్ ఇచ్చేసి ఇది సాల్వ్ చేసినందుకు ఇంకో మార్క్ ఇస్తారు. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్లో ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ అన్నారు కాబట్టి ఇక్కడ మీరు r బార్ = a బార్ + tb బార్లో చేసుకొని ఇక్కడ t ఇంటూ రాసుకుంటూ సరిపోతుంది. t బిలాంగ్స్ టు r రాయాలా. సెవెంత్ క్వశ్చన్ పర్పెండిక్యులర్ అయినప్పుడు లాంబ్డా అన్నారు, అంటే a.b = 0 చేస్తే మీకు a1 a2 + b1 b2 + c1 c2లో పెట్టేసుకుంటే లాంబ్డా అనేది 3 వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో sin c - sin d ఫార్ములా మీరు రాయాల్సి వస్తుంది. అప్పుడు 2 cos of c + d/2 అండ్ sin c - d/2. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 + √3/4√2 వస్తుంది. ఇక్కడ మనం sin of a + b2 sin of a - b ఫార్ములా రాసినందుకు 1 మార్కు, నేను సాల్వ్ చేసినందుకు 1 మార్క్ ఇస్తారు. 10th క్వశ్చన్ tan h - x = 1/2 log base 1 + x/1 ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్కు, x + 1/2 పెడితే ఇంకొక మార్కు. ఇలా మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయినవి. ఇప్పుడు ఆ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్లో ఆల్రెడీ మ్యాట్రిక్స్లో నుంచి ఐ ఇచ్చారు కాబట్టి మీరు ఇందులో సాల్వ్ చేస్తే సరిపోతుంది. మీకు 4 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ a బార్ b బార్ c బార్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ AB AC AD కనుక్కొని వాడి యొక్క డిటర్మినెంట్ చేసి బాక్స్ ఆఫ్ ఏబీసీలో రాస్తే 0 వస్తుంది కాబట్టి ఇది కోప్లో చాలా ఇంపార్టెంట్. 13th క్వశ్చన్ సో ఇలా చేయాల్సి వస్తుంది. mod ఆఫ్ 0 1 1 101 అండ్ 110 పెట్టేసి ఇక్కడ బాక్స్ ఆఫ్ ఏబీసీ పెడితే మీకు ఆన్సర్ 2 ఆఫ్ ఏబీసీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ tan of a - b ఫార్ములా రాస్తాం. tan a - tan b / 1 + tan a × tan b రాస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. 15th క్వశ్చన్ సాల్వ్ ద ఈక్వేషన్. ఇక్కడ sin x 1 ఉంది అండ్ cos x √3 కోఎఫిషియంట్ కాబట్టి రూట్ ఆఫ్ a² + b² చేస్తే √4 వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు 2తో అటు ఇటు డివిజన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రూవ్ దట్లో ఇక్కడ tan 1x + tan 1y = రాసిన పర్లేదు, లేకపోతే tan 1x + tan 1y + tan 1z 3 కలిపిన ఫార్ములా ఉంది. అక్కడ డైరెక్ట్గా రాస్తే మీకు tan 1 వస్తుంది కాబట్టి 5/4 అనేది ఆన్సర్ అవుతుంది. 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ a అనేది 7x, b అనేది 8x, c అనేది అంటే కేలు పెట్టుకునేది కాదు, అంతా సాల్వ్ చేస్తే 14:11:6 వస్తుంది. 17th క్వశ్చన్ సెక్షన్ సికి వచ్చే లోపట్లో ఇప్పుడు 18th క్వశ్చన్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి బైజెక్షన్ అని చెప్పాల్సి వస్తుంది మనం. అంటే G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ = F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అనేది మీరు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ కూడా మీరు S(n) = ఈ క్వశ్చన్ అంతా రాసేసి ఇదంతా సాల్వ్ చేస్తే సరిపోద్ది. ఆల్రెడీ ప్రూవ్డ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమి ఉండదు, బట్ స్టెప్ బై స్టెప్ n ప్లేస్లో 1 అంటే n టర్మ్స్ కనుక్కుంటాం, దానికి 2 మార్క్స్. అంటే n ప్లేస్లో k, n ప్లేస్లో k + 1 పెట్టి సాల్వ్ చేస్తే 7 ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా ఆపరేషన్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి డిటర్మినెంట్లో నుంచి మీకు 7 మార్క్స్ కేటాయిస్తారు. ఇక్కడ మీకు ఇన్వర్స్ మెథడ్లో x = 7, y = -10, z = 4 రావాలా. a ఇన్వర్స్ mod a కనుక్కున్నందుకు ఒక 2 మార్క్స్ ఇచ్చేసి నెక్స్ట్ కోఫ్యాక్టర్ కనుక్కున్నందుకు a ఇన్వర్స్ =
ఏఎక్స్ ఈక్వల్ బి రాసుకుని ఎక్స్ ఈక్వల్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి రాసిన అట్లా విడతలుగా మీకు ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 22 క్వశ్చన్ 5√14 అవుతుంది. ముందు ఏ క్రాస్ బి కనుక్కుంటాం, సి క్రాస్ టీ కనుక్కుంటాం. అంటే 2 సార్లు కూడా క్రాస్ ప్రోడక్ట్ కనుక్కొని వచ్చిన దానికి మళ్ళీ క్రాస్ చేసి దానికి డెట్ కనుక్కుంటాం. ఇక్కడ కూడా సైన్ సి ప్లస్ సైన్ డి రూల్ అప్లై చేసుకొని సరిపోతే ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ నుంచి వస్తుంది కాబట్టి 7 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా మీకు ప్రాపర్టీస్ ట్రయాంగిల్ ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి 7 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇంచుమించుగా అటు ఇటు నేను చెప్పినట్టుగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ 2A 2B 1A గురించి కూడా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.